రికార్డులు ట్యాపరింగ్ జరిగాయని ఒక అద్భుతమైన కథ అన్నారు. దొంగ పాస్బుక్ సృష్టించారు. ఆపై ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. విచిత్రం ఏమిటంటే అలా కబ్జా చేసిన భూమిలో ప్లాటింగ్ చేసి అమాయకులకు అంటగట్టారు. అంతేకాదు మళ్లీ అదే పద్ధతిలో రెండవసారి కూడా అమాయకులకు అంటగట్టారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మూడవసారి కూడా ఇదే ప్లాన్తో మరికొంతమంది అమాయకులకు అంటగట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఇదంతా అధికార ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేశారు అనుకుంటే పొరపాటే. ఆయన ఓడిపోయిన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయినా ఎవరికీ జంకడం లేదు, వెనుకంజ వేయడం లేదు. యథేచ్ఛగా తన కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమిటి ఇతని ధైర్యం? డబ్బులు, ఎస్ మనీ. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతాడు, అధికారులను కొనిస్తాడు. ఆయన ఉంటున్న పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు ఏమీ తేడా ఉండదు. అది ఆయన స్పెషాలిటీ. ఆయనే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. కడుపున పుట్టిన కూతురే తన తండ్రి కబ్జాకోరని బహిరంగంగా విమర్శించడంతో గతంలోనే మనం చూసాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచిల్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 33లో ఫారెస్ట్ ల్యాండ్తో పాటు ప్రభుత్వ భూమి నెలకొని ఉంది. ఇట్టి భూమిపై కన్నేశాడు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. అధికారం అడ్డుపెట్టుకుని స్థానిక వ్యక్తులతో ములాఖత్ అయి కబ్జాకు తెరలేపాడు. సర్వే నంబర్ 33లో ప్రభుత్వ భూమిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమంగా పహానీలో పేరు నమోదు చేసుకున్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పట్టా పాసు బుక్కు ఖాతా నెంబరు 28లో కోట్లు విలువ చేసే మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారు ప్రాంతంలో 37 ఎకరాల 28 గుంటలు చూపిస్తున్నారు. తనకు ఇష్టం వచ్చినట్లు కోట్లు విలువైన స్థలాలను ఆ దొంగ బుక్కులో రాసుకుని కబ్జాలు చేస్తున్నాడని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమంగా సృష్టించిన పట్టా పాసు బుక్కు, నకిలీ పహానీలను అడ్డుపెట్టుకుని ఎకరాలకు ఎకరాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ భూమిలో నోమా నిలయ పేరుతో దర్జాగా విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నారు. ఇక ఈ కబ్జాదారు ఇలా ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన విల్లాలను అమాయక ప్రజలకు అంటకట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాడనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ గత ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ఫిర్యాదు చేస్తే దాన్ని చెత్తబుట్టలో పడేశారు అధికారులు. ప్రస్తుతం మేడిపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పడేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి కబ్జా చేస్తూ ఉంటే కట్టడి చేయాల్సింది పోయి పరోక్ష సహకారం అందించడంతో మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. ఏదైనా నిర్మాణ పనులు చేపట్టాలంటే మున్సిపల్ చట్ట ప్రకారం వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్చుకుని తాను కొనుగోలు చేసిన లింక్ డాక్యుమెంట్స్ తో సహా సమర్పించి నిర్మాణ అనుమతులు చట్టబద్ధంగా పొందాలి. ఆది నుండి అన్ని అక్రమాలే చేసుకుంటూ వస్తున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఒక దొంగ పట్టా పాస్బుక్ తో ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. నకిలీ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వ భూమిని అమ్ముకుంటూ వస్తున్నా కూడా ముత్తిరెడ్డి అవినీతి అధికారుల అండతో సృష్టించిన పాస్బుక్ తో మాత్రం భూమి తగ్గడం లేదు. మరిప్పుడు నోమా నిలయం పేరుతో విల్లాలు నిర్మిస్తున్న సంబంధిత రికార్డులను పరిశీలిస్తే 2002లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సృష్టించిన ఖాతా నెంబర్ 28లో గల భూమిలో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చూపించాడు. ఇక ఈ యొక్క ఖాతా నెంబర్ గల పట్టా పాసుబుక్ సృష్టించిన డాక్యుమెంట్ అని నాటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రవిచంద్ర ఐఏఎస్ 5వ తారీఖు 2వ నెల 2005 తేదీ నాడు కేసు నెంబర్ D5380-204 ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఆ పాస్ బుక్కులు చెల్లించలేరని ఈ ఆదేశాలు స్పష్టంగా చేస్తున్నాయి. ఇక ఈ భూభారతి చట్ట ప్రకారం రికార్డులను పరిశీలించినట్లయితే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఖాతా నెంబర్ 28 కాస్త 71గా మారడం, ఒకే వ్యక్తి 2 ఖాతా నంబర్లు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నాలా కన్వర్షన్ చేయడం కంటే ముందు నీరు సృష్టించి
పహానీలలోనే ఫ్లాట్లుగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఇది తెలిసిన ఎంఆర్ఓ, ఆర్డీఓలు ఏ విధంగా నాలా కరప్షన్ చేశారు, ఏ విధంగా పాస్బుక్ మంజూరు చేశారు, నేటికి నాలా కన్వర్షన్ అయినట్లుగా సృష్టించిన అధికారులే ప్రస్తుత భూభారతిలో వ్యవసాయ భూమిగా పెట్టి ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి చేస్తున్న కబ్జాలకు నిస్సిగ్గుగా ఏ విధంగా సహకరించారో ఇట్టే తెలిసిపోతుంది. 28 ఖాతా నెంబర్ను 71 ఖాతాకు మార్చిన అవినీతి రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆ ఖాతా నెంబర్ను మరో అక్రమార్కుడికి అంటగట్టి మరో చోట భూమి కబ్జాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే చేయించి నిగ్గు తేలుస్తాము అని చెప్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను. దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అనేకరం కాకూడదు. చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు. నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాన్స్టిట్యూన్సీలో కొమ్మనవెల్లి దేవస్థానం అందు కూడా ఇట్లనే అనేక కబ్జాలు అయి ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన. దాదాపు 30-40 కోట్ల ఆస్తి అన్నాడు. ఈరోజు ఇంకా పెరుగుతుంది. ఇక్కడ 30 ఎకరా 23 గుంటలు అనేది చెప్తున్నారో ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ అజమాయిషిలో ఉంచినాడు అతను. కొన్న వాళ్ళు ఈ ట్రస్ట్ డాక్యుమెంట్ 30 ఎకరాల ఈ మ్యాప్ కూడా చూపించిన వాళ్ళు వాస్తవం 100% కరెక్ట్ మ్యాప్. దీంట్లో ఎటువంటి తేడా ఏం లేదు చూపించిందాక. మ్యాప్లో సబ్ డివిజన్ అయి లేదు. పైగా ఇతను రిజిస్టర్ చేసుకున్న భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి 6 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. 30 ఎకరాల 23 గుంటలు ఇది సేల్లీడు. 30 ఎకరాల 23 గుంటలను 6 సర్వే నెంబర్లో రిజిస్టర్ చేసుకుని ఒక 20-25 ఏళ్ళ వరకు కరెక్ట్ 6 సర్వే నెంబర్లలో ఈ టీఎల్పీ చారిటీస్ అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే అనబడుతున్నట్టు భూమి 25 సంవత్సరాలు దాదాపు 6 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు. 96 నుంచి 1996 నుంచి మారి 8, 9, 10 3 సర్వే నెంబర్లనే 30 ఎకరాలు 23 గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు. ఇది జరిగిన మోసం, అసలు మోసం. ఈ చెంగిచెర్ల ప్రాంతంలో ఇది బోడుపల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది, 10 ఎకర్స్ 38 గుంటాసు. 33/9లో 13 ఎకర్స్, 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాసు. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంతమంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము. మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్కి అట్లాగే మా ల్యాండ్స్కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది. దీని మీద ఈరోజు నిన్న హైడ్రాక్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డీసీ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ అలా వచ్చింది ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత జాగా కొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కన్స్ట్రక్షన్కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ ఆరవర్ ద్వారా వస్తే ఏమైంది అక్కడ మా పూర్వీకులు అయితే కేసీ గారు కాన్సల్టేషన్ హైకోర్టు పోయి ఆర్డర్ అది పాట సర్వే ఏది
10లో పాటు 11లో పాటు 12లో పాటు ఈ సర్వే నంబర్లు వీళ్ళకి ఎండోమెంట్ నాకు ఏంటి ఎండోమెంట్ ల్యాండ్ ఉంది మేడం, బాగా ఉంది, 100% ఉంది. వాళ్ళ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకున్నారు. 30 acres 26 ఎకరాలకు ఉన్నారు. ఒక నిమిషం, 26 ఎకరాలకు ఉన్నారు. నేను తమకు ఇస్తున్నాను. ఇందులో వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ రీచ్ చేసుకునే సర్వే నెంబర్ 5, 6, 7, 8, 10 వరకు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వారు. అరే ఈ డాక్యుమెంట్స్ కూడా సర్వే రిపోర్ట్ నిన్ననే చేశారు. కొంచెం మీడియా వాళ్ళు ముందుకు రా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ సర్వే నెంబర్ ఎంత 10-11 చెప్పండి. 10-11 బట్ ఆయన ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు? ఇక్కడ కన్స్ట్రక్షన్ 9లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన 10లో కూడా మనకు సగం ఉన్నది. ఎండోమెంట్ 10లో కూడా సగం ఉన్నది. 9 టోటల్ కనుక 13 ఇప్పుడు 13 ఎకరాలలో మనకు ఉండే 13 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఎప్పుడు అలవాట్లేదు. అంటే 1960 అంటే 58లో మేము రిజిస్ట్రేషన్ చేసినాం. మేము రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఏం చేసారు, 76లో సీని. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే ఈ సర్వే నంబర్ 33 ఏదైతే ఉందో మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగచెర్ల గ్రామం, దీనికి సంబంధించి ఏదైతే సర్వే నంబర్ ఇది దాదాపుగా 33 ఎకరాల 28 గుంటలు మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనగాం జిల్లా జనగాం నియోజకవర్గానికి సంబంధించి ఇతను మెయిన్గా ఏదైతే ఎప్పటి నుంచో కూడా భూ కబ్జాలకు పెట్టింది పేరు యాదగిరి. దీనికి సంబంధించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ జనగాం జిల్లాలతో పాటు హైదరాబాద్కు కూడా ప్రవేశించారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జనగాంలో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో ఆ ప్రభుత్వ భూమి పక్కన ప్రైవేట్ భూమిని కొంటాడు. ఫస్ట్గా ఇతను ఏదైతే ఆక్రమణలు జరుగుతాయో సహజంగా జరిగే ప్రక్రియ ఏదంటే ఒక సర్వే నెంబర్ ప్రైవేట్ సర్వే నెంబర్లో కొంటారు. దానికి సంబంధించి ప్రభుత్వం ల్యాండ్ పక్కన ఉంటుంది. దాన్ని కొంత ఆక్యుపై చేస్తూ ఆ కబ్జా కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే మనం సర్వే నెంబర్ 28 ఉందో దీనికి సంబంధించి దాదాపుగా 37 ఎకరాల 28 గుంటలు. దీనికి సంబంధించి ఏదైతే ఎండోన్మెంట్కి సంబంధించి ఎండోన్మెంట్ భూమిగా ప్రభుత్వం కూడా దీన్ని సర్వే నెంబర్లో ఆన్లైన్లో కూడా చూపిస్తుంది. ఇతను ఎప్పుడు కూడా ఏదైతే ఖాతా నంబర్ 28 నకిలీ పట్ట కూడా ఒకటి క్రియేట్ చేశాడు. అదే 28 ఖాతా నంబర్ కొడితే ఇప్పుడు భూభారత్ ఉందో దానిలో సంబంధించి మళ్ళీ వేరే పేరు వస్తుంది, ఇతని పేరు రాదు. ఇది మొత్తం కూడా ఒక పకడ్బందీగా ఏర్పాటు చేసి ఈ కబ్జాకి సంబంధించి కూడా పాల్పడినట్టు కూడా మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మెయిన్ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో దీనికి సంబంధించి కూడా లెటర్ రాయడం జరిగింది. ఎండోన్మెంట్కి సంబంధించి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ కూడా మన దగ్గర ఉంది. దీనికి సంబంధించి సర్వే నంబర్లతో సహా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ తన పరిధిలోకే వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఎండోన్మెంట్ భూమి ఇది కబ్జాకు గురవుతుందని చెప్పి దీన్ని కాపాడాలి అని చెప్పేసి అప్పుడు కమిషనర్ కూడా ఎండోన్మెంట్ కమిషనర్ కూడా లెటర్ రాయడం జరిగింది. సీఎం అయ్యి దాదాపుగా 23-24 నెలలు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు. హైడ్రా ఏం చేస్తుంది ఏంటో కూడా తెలియని పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. మొత్తం క్లియర్గా రాశారు. అప్పుడు ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ సీఎం మొత్తం కూడా సర్వే నంబర్లతో సహా రాశాడు. ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది, మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ఉంది, ఎంతెంత ఆక్యుపై అయింది మొత్తం కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఏదైతే 33 సర్వే నెంబర్ ఉందో దీనికి సంబంధించి గవర్నమెంట్ ల్యాండ్ దాదాపుగా ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఆ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి దాదాపుగా 582 ఎకరాలు దీనికి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ ఆనుకునే ఎండోన్మెంట్కి సంబంధించిన ల్యాండ్ కూడా దాదాపు 38 ఎకరాలు కూడా అక్కడే ఉంది. సో ఇది మొత్తం కూడా చూసుకుంటే దీనికి సంబంధించి నోమా నిలయం అనే ఒక ఏర్పాటు చేస్తాడు ఈయన. నోమా
పేరుతోనే దాదాపుగా వందల విల్లాలు ఏర్పాటు చేశాడు, అపార్ట్మెంట్స్ కడతాడు. పేద ప్రజలకు ఎవరైతే రూపాయి పోగు చేసి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కొనే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురయ్యాయి. అప్పటి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే పహానీ ఉందో 1995-96లోనే అప్పుడు కాలిపోయిన పరిస్థితి కూడా ఉంది. అవన్నీ కూడా అక్కడ కాలిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని మొత్తానికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మనోడు దాదాపుగా ఈ యాదగిరి రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే అప్పటి వరకు ఈయన పేరు కూడా ఎక్కడ పహానీల్లో కానీ ఎక్కడ కూడా అతని పేరు అయితే అసలు ఎంటర్ కూడా అవ్వలేదు. సో మొత్తం మీద ఏదైతే 96, 97 తర్వాత 2005లో దీనికి సంబంధించి కూడా అప్పటి ఏదైతే కలెక్టర్ ఉన్నాడో జాయింట్ కలెక్టర్ రవిచంద్ర కేసు కూడా నమోదు చేశారు. దానికి సంబంధించి 2005లోనే కోర్టు కూడా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసి దీన్ని ఏదైతే ఎండోన్మెంట్కి సంబంధించి ల్యాండ్ ఉందో ఆ ఎండోన్మెంట్కి అప్పచెప్పాలని అప్పుడు జాయింట్ కలెక్టర్ కూడా రాశాడు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఏడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అతనికి కూడా కీలక పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నట్టు కూడా ఆధారాలతో సహా బీఆర్కే న్యూస్ చూపిస్తుంది. దానికి సంబంధించి ఏడీ శ్రీనివాసరావు ఈ మధ్యనే ఏసీపీ రైట్లు జరిగినాయి, దాదాపుగా 100 కోట్ల పట్టుబడిన పరిస్థితి ఉంది. సో ఇది మొత్తం కూడా దీని వెనక పెద్ద తలకాయలన్నీ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే సర్వే నంబర్ 28గా చెప్తున్నాడో అదే సర్వే నంబర్ భూభారత్లో కొడితే వేరే సర్వే నంబర్ వస్తుంది, ఖాతా నంబర్ వేరుగా ఉంటుంది, ఒకే పేరుతో ఉండదు. సో మొత్తం కూడా ఇది మొత్తం ప్లానింగ్ ప్రకారమే చేశాడని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 37 ఎకరాలు ఆయన కూడా ఈ 2 రోజుల క్రితం కూడా ప్రెస్ వాళ్ళతో మాట్లాడిన నేపథ్యంలో ఏదైతే ఎండోన్మెంట్ ఉందో ఆ ఎండోన్మెంట్ భూమి నేను ఎక్కడా కూడా కబ్జా చేయలేదు, నేను ఎమ్మెల్యేగా జనగాంలో ఉన్నప్పుడు కూడా కొంత ఎండోన్మెంట్ భూమికి సంబంధించి కూడా కబ్జాకు గురైతే దాదాపుగా 10-20 కోట్లకు సంబంధించిన భూమిని కూడా నేను వెనక్కి ఇప్పించేశాను.